అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అయితే ఈ ఎన్నికల ప్రక్రియ అయితే ముందుకైతే సాగుతుందని చెప్పొచ్చు మరి ఒక కీలక అప్డేట్ అయితే నిన్న వచ్చింది ఓట్ల లెక్కింపు ఏవైతే ఉంటాయి అంటే గ్రామాల వారీగా ఓట్లు ఎన్ని అయితే ఉంటాయో వాటి సవరణకైతే ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే ఒక కీలక నోటిఫికేషన్ అయితే జారీ చేసింది సో ఓట్ల అక్కడ ఏమన్నా పొరపాట్లు ఉంటే గనక వాటిని ఫిర్యాదు చేయడానికి అట్లాగే ఆ ఫిర్యాదు చేసిన ఏవైతే అప్లికేషన్స్ ఉంటాయో వాటిని పరిష్కారం చేయడానికి ఎన్నికల కమిషన్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది సో 2-3 రోజుల్లో ఆ ప్రక్రియ కంప్లీట్ చేసి 23 తారీఖు అంటే నవంబర్ 23 తారీఖున తుది ఓటర్ల జాబితా కూడా ప్రచురించాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసింది సో ఆ ప్రక్రియలో ఎన్నికల సంఘం మొత్తం కూడా సో ఆ పనిలో నిమగ్నమయ్యారు సో ఇక మనకు డిసెంబర్ 17 తారీఖు లోపు 3 దశల్లో సర్పంచ్ ఎలక్షన్స్ కంప్లీట్ అయితే అని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం సో కొన్ని రోజుల నుంచి అయితే వాయిదా పడుకుంటూ ఇక్కడి వరకు అయితే ఈ ఎలక్షన్ల ప్రక్రియ అయితే వచ్చింది సో ఇప్పుడు ఇక డిసెంబర్ 17 లోపు సర్పంచ్ అట్లాగే వార్డు మెంబర్ అట్లాగే సర్పంచ్ ఈ రెండు కూడా డిసెంబర్ 17వ తారీఖు లోపు ఈ కంప్లీట్ చేయాలని ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ చేయాలని అయితే ప్రభుత్వం అయితే భావిస్తుంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి అయితే చూసే ప్రయత్నం చేద్దాం సో ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు సంబంధించి చూస్తే మనకు డెడికేట్ కమిషన్ అయితే నివేదిక అయితే ఇస్తున్నట్లుగా తెలుస్తుంది అంటే ఈ 2-3 రోజులలో ఈ ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది మనకు హైకోర్టులో 24వ తారీఖు నాడు మనకైతే ఈ బీసీలకు 42% సంబంధించి ఆ విచారణ అయితే జరగనుంది ఆ రోజు అయితే తీర్పు వెలువడబోతుంది సో అప్పట్లోపే మరి డెడికేట్ కమిషన్ నివేదిక ఒకటైతే ఇవ్వనుంది ప్రభుత్వానికి అట్లాగే ఈసీకి సో దాని ప్రకారం పంచాయతీరాజ్ 2019 అంటే పాత రిజర్వేషన్ ప్రకారం 50% మించకుండా అంటే 50% లోపే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ ముగ్గురు కలిపి 50% రిజర్వేషన్ల లోపే ఆ ప్రక్రియ కంప్లీట్ చేసి దాని ఆధారంగా రిజర్వేషన్లు అయితే ఖరారు చేస్తామని చెప్పేసి ఆల్రెడీ డెడికేట్ కమిషన్ ఒక నివేదిక అయితే ఇవ్వనుంది ఈసీకి సో అట్లాగే 3 రోజుల్లో రిజర్వేషన్లు అయితే ఖరారు చేస్తారు అంటే ఇంతకు ముందుకు ఏదైతే నోటిఫికేషన్ అయితే వచ్చిందో గతంలో సో అదైతే కంప్లీట్గా రద్దు అయిపోయినట్టు ఇప్పుడు ఆ రిజర్వేషన్లకు ఈ రిజర్వేషన్లకి అయితే ఎట్లాంటి సంబంధం అయితే ఉండదు సో మళ్ళీ రిజర్వేషన్లు కొత్తగా అయితే వేస్తారు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి ఇంతకుముందుకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా రిజర్వేషన్లు అయితే ఖరారు చేస్తారు సో ఈ ప్రక్రియ మొత్తం కూడా డిసెంబర్ 17 లోపు 3 విడతల్లో జరపనున్నారు అంటే సో ఈ రోజు అయితే నవంబర్ 21 డిసెంబర్ 3 అంటే ఈ నెల రోజుల్లో ఈ సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ చేస్తారని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది సో ఇంకా ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభా ప్రకారం అంటే వారి జనాభా ప్రకారం 2011 లెక్కలు ఉన్నాయి కదా సో వాటి ప్రకారం ఎస్సీ ఎస్టీలకు అయితే ఎస్సీ ఎస్టీలకు అయితే ఎన్ని స్థానాలు ఎంత రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి దాని ప్రకారం అయితే చేస్తారు అట్లాగే బీసీ కులగణన ప్రకారం అంటే బీసీకు మరి రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం అయితే కులగణన చేసింది కదా దాని లెక్కల ప్రకారం బీసీలకు అయితే ఎంత రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అయితే డిసైడ్ చేస్తారు ఇంకా సో ఇవన్నీ కూడా మొత్తం కూడా 50% మించకుండా అయితే ఉంటాయి అనమాట అంటే గతంలో మనకు సుప్రీంకోర్టు 50% మించకుండా ఉండాలని చెప్పిన నేపథ్యంలో సో దాన్నే బేస్గా చేసుకొని మరి 50% మించకుండా రిజర్వేషన్లు అయితే కల్పిస్తున్నారు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో సో నవంబర్ 24 హైకోర్టులో అయితే మనకు విచారణ జరగనుంది సో ఆ రోజు అయితే మనకి తీర్పు అయితే వెలువడుతుంది సో ఏం వెలువడుతుంది అని అంటే మరి 42% రిజర్వేషన్లు అధికారికంగా వచ్చే అవకాశాలు అయితే తక్కువగా కనిపిస్తున్నాయి సో మరి ఇప్పటికే పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికే మంత్రులు అయితే చెప్పారు ముందుగా వార్డు సర్పంచ్ 42% రిజర్వేషన్లు కల్పిస్తాం అంటే ఇండైరెక్ట్గా పార్టీ మద్దతు అయితే తెలుపుతుంది ఆ అభ్యర్థులకు సో 24 తారీఖున అయితే మనకు హైకోర్టులో విచారణ అయితే జరుగుతుంది విచారణ జరిగిన తర్వాత 24 అదే రోజున లేదంటే నెక్స్ట్ డే క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తారు సో 24 లేదా 24లో ఏ తీర్పు వచ్చినా సరే ఇప్పటికే ప్రభుత్వం హైకోర్టు కానీ ఇక్కడ సుప్రీంకోర్టు కానీ క్లియర్గా చెప్పి ఉన్నాయి పాత రిజర్వేషన్లు ఏవైతే ఉంటాయో అంటే 50% మించకుండా ఎన్నికలు అయితే జరుపుకోవచ్చు అని చెప్పేసి చెప్పినాయి సో ఆ రోజు ఏ తీర్పు వచ్చినా సరే 24న తీర్పు వస్తుంది సో ఏ తీర్పు వచ్చినా 24 లేదా 25న క్యాబినెట్ అయితే భేటీ అవుతుంది భేటీ అయ్యి సో ఎన్నికల గురించి అయితే మాట్లాడుకొని ఆ రోజే షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి 24 లేదా 25వ తారీఖు నాడు షెడ్యూల్ అయితే కంప్లీట్గా బయటికి వస్తుంది సో వార్డు సర్పంచ్ ఎన్నికలు అయితే ముందుగా కంప్లీట్ చేస్తారు వార్డు మెంబర్స్ అట్లాగే సర్పంచ్ ఎన్నికలు అయితే కంప్లీట్ చేస్తారని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 12,769 సర్పంచ్ స్థానాలు అయితే అంటే గ్రామ పంచాయతీలు అయితే ఉన్నాయి సో వాటికి ఎలక్షన్ జరిగితే అట్లాగే 1,12,288 వార్డు స్థానాలు అయితే ఉన్నాయి సో వాటికి కూడా మొత్తం వార్డు అట్లాగే సర్పంచ్ స్థానాలకి 2 గట్లే అవుతాయి సో మధ్యాహ్నం వరకు అయితే పోలింగ్ ఉంటుంది అంటే
సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎట్లుంటారంటే మరి పొద్దున మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అయితే ఈ పోలింగ్ ప్రక్రియ అయితే ఉంటుంది. సో మధ్యాహ్నం తర్వాతనే రిజల్ట్ అయితే వచ్చేస్తాయి. అక్కడే లెక్క పెట్టేస్తారు. అక్కడే సర్పంచ్ని వార్డ్ మెంబర్లు ఎవరైతే ఉంటారో సో వాళ్ళనైతే అక్కడే ఖరారు చేస్తారు. అంటే అక్కడే ఫిక్స్ అయిపోతుంది వాళ్ళ ఫలితాలు కూడా. సో అదే రోజు అయితే మనకైతే ఫలితాలు వస్తాయి. కోర్టు తీర్పు తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితే జరుగుతాయి. అంటే ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టులో ఇక్కడ ఇవన్నీ బిల్లులు గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర, సుప్రీంకోర్టులో ఇవన్నీ కేసు అయితే నడుస్తున్నాయి. అఫీషియల్గా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే అంశం. సో ఇది తుది తీర్పు వచ్చిన తర్వాతనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితే జరుపుతాం. సో ప్రస్తుతం అయితే వార్డు సర్పంచ్ స్థానాలకు ఏవైతే ఉంటాయో ఎన్నికలు అయితే కంప్లీట్ చేస్తారు. సో మరి 2026 మార్చి 31లో 15వ ఆర్థిక సంఘం నిధులు 3,000 కోట్ల రూపాయలు అయితే నిధులు వెనక్కి వెళ్ళిపోతాయి ఒకవేళ కనుక సర్పంచ్ ఎన్నికలు జరగకపోతే. సో ఆ నేపథ్యంలోనే సో ఇలాంటి నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. సో మొత్తానికి మనకైతే ఇక డిసెంబర్ 17 లోపు వార్డు సర్పంచ్ ఎన్నికలు కంప్లీట్ అయిపోతాయని చెప్పేసి కూడా మనకైతే ఆల్రెడీ తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఈసీకి ఎలక్షన్ సంబంధించిన ఏవైతే బ్యాలెట్ పేపర్స్ ఉంటాయో ఏవైతే అవన్నీ ఉంటాయో సిరా కావచ్చు, మనకు ఓటేసిన తర్వాత మనకు పెడతారు కదా. సో అది అన్నీ కూడా ఆల్రెడీ సిద్ధమై ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే నోటిఫికేషన్ అయితే జారీ చేసింది ఒకసారి. సో అదైతే తర్వాత క్యాన్సిల్ అయింది. అన్నీ రెడీగా ఉన్నాయి. సో ప్రస్తుతం ఈ 2-3 రోజుల్లో రిజర్వేషన్లు అయితే ఖరారు చేస్తారు. సో మళ్ళీ 50% పరిమితి మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేసి 25న లేదంటే 26న 24న మనకు కోర్టు తీర్పు అయితే వచ్చేది ఉంది. అది వచ్చిన అనంతరం క్యాబినెట్ భేటీ అయితే నిర్వహిస్తారు. భేటీ తర్వాత ఆ రోజే ఎన్నికల షెడ్యూల్ అయితే ప్రకటిస్తారు. మొత్తం 3 దశల్లో ఈ సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారని చెప్పేసి మనకైతే సమాచారం తెలుస్తుంది. ఇక డిసెంబర్ 17 లోపు ఈ ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ చేయాలని అయితే ప్రభుత్వం భావిస్తుంది.